పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్, మనం కూడా అట్లాగే పిలవాలి. ఎందుకంటే పాకిస్తాన్లో అదొక ప్రావిన్స్ కింద చూస్తుంది గిల్గిట్ బల్టిస్తాన్ అనేటువంటిది. పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ ఎట్లాగో పాక్ ఆక్యుపైడ్ గిల్గిట్ బల్టిస్తాన్ అట్లాంటిది పాక్ ఆక్రమణలో ఉంది. అకస్మాత్తుగా ఒక పెద్ద పేలుడు సంభవించింది. అక్కడ ఉన్నటువంటి ఒక కొండ కూలిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే తుడిచిపెట్టుకుపోయింది. దాని మీద ఉన్న ఇళ్లతో సహా బూడిదైపోయింది. అక్కడ ఉన్నటువంటి పొలాలు సర్వనాశనం అయిపోయింది. పవర్ లైన్స్ ఒక్కసారిగా తెగిపడిపోయింది. అదేదో కెమికల్ స్మెల్ వచ్చిందంట. ఆ టైంలో పొగలు విపరీతంగా వచ్చినాయట. ఇది మిలిటరీ వాళ్ళే ఈ ఘాతుకానికి పాల్పడ్డారన్నటువంటిది తాజాగా అనుమానం. ఏదైతే వెపన్ ఏదో తయారు చేశారు అంటే కెమికల్ వెపన్స్ తయారీ ఏమైనా చేస్తుందా పాకిస్తాను, అది పరీక్షించడం కోసం తమ ప్రజల ప్రాణాలని, అంటే పాకిస్తాన్ లోపల వాళ్ళు కాకుండా పాకిస్తాన్ ఆక్రమించుకున్నటువంటి గిల్గిట్ బల్టిస్తాన్లో ఓ రకంగా ఈ కొండ మీదన వాళ్ళు వీళ్ళు ఉంటుంటారు. ఎవరు టీటీపీ వాళ్ళు, తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు, తర్వాత బెలూచ్ రెబల్స్ ఇట్లాంటి వాళ్ళు, వాళ్ళని టార్గెట్ చేయడం కోసం ఈ ఘాతుకానికి పాల్పడిందా అన్నటువంటిది ఇప్పుడు అర్థం కావట్లేదు. పెద్ద సంచలనం అయితే స్థానికంగా ఉన్నటువంటి మీడియా మూసుకు కూర్చుంటే సోషల్ మీడియాలో ఆ విజువల్స్తో ప్రొజెక్ట్ చేస్తున్నారు పబ్లిక్.